కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే సంస్థకి అధ్యక్షుడిని, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా ఉన్నాను. ఈరోజు దోసకాయపల్లి గ్రామంలో ఉన్నాను. మనకి చాలా దురదృష్టకరమైన విషయం తెలిసింది. ఇది ఒక పేద కుటుంబాలు రెండు ఇక్కడ ఇది ఇది ఈ ఏరియా ఇది పాసాలం చెరువు ఏరియా దగ్గర రెండు పేద కుటుంబాలు వాళ్ళ ఇల్లు అగ్ని ప్రమాదంలో కాలిపోవడం జరిగింది. జుత్తుక సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మి, వీళ్ళిద్దరు వీరలక్ష్మి. వాళ్ళ పాప పేరమ్మ ఈశ్వరి. మీ పేరు ఏంటో ఉన్నారు? గరిపటి సత్యబాబు గారు. మీ పేరమ్మ? వరలక్ష్మి సోమరాజు. వీళ్ళు ఈ కుటుంబం ఉన్నారు. ఇది సో వీళ్ళకి 40 మేకలు కాలిపోవడం, అలాగే దూడ చనిపోవడం, ఇంకా ఇవే కార్యక్రమాలు జరిగింది. మొత్తం అంతా నాశనం అయిపోయింది. సో నాకు విషయం తెలిసిన వెంటనే నేను కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల నాకు ఆలస్యంగా తెలిసింది. అది తెలిసిన వెంటనే రావడానికి కూడా నాకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో నేను నిమగ్నమై ఉండడం ద్వారా దాన్ని వదిలిపెట్టి రాలేని కారణంగా నేను ఈరోజు ఉదయం రావడం జరిగింది. ఎప్పుడు జరిగిందమ్మా ఈ సంగతి? శనివారం 10 గంటలకు జరిగింది. నేను వివిధ కార్యక్రమాల్లో ఉండడం వల్ల కొంచెం ఎక్కువ 3 నియోజకవర్గాల్లో తిరుగుతుండడం వల్ల వెంటనే రాలేకపోయాను. ఏదైనా మన అందరి యొక్క సమాజం యొక్క బాధ్యత ఇది. సో వాళ్ళ కుటుంబానికి నేను ₹1,00,000 నేను విరాళంగా 1,10,000 వాళ్ళకి విరాళంగా ప్రకటించడం జరగకుండా, 2 కుటుంబాలకి ₹1,10,000 విరాళం ప్రకటించడం జరగడం కాకుండా వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ బట్టలు కొనుక్కోవడానికి కానీ, అలాగే వాళ్ళకి బియ్యం కానీ ఒకసారి మా పిఏ సాయి ఒకసారి వాళ్ళకి ఏం కావాలో చూసుకొని వాళ్ళ బట్టలకి, తర్వాత వాళ్ళకి బియ్యం అంటే పంపించండి. వాళ్ళకి అవసరమైన బియ్యం, బట్టలు, వాళ్ళ కిరాణా సామాగ్రి అని ఉంటే కిరాణా సామాన్ తెచ్చుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అని చేయండి. ఇది తర్వాత ఏమన్నా ఇమీడియట్గా కొంచెం సర్దుకుని ఏదైనా టెంట్ లాగా వేసుకోవడానికి కూడా ఏర్పాట్లు అని ఉంటే కూడా చేసి పెడదాం. అది ఎందుకంటే వాళ్ళు ఇలాగ గాలిలో ఉండడం, ఎండలో ఉండడం కరెక్ట్ కాదు. అది ఇమీడియట్గా వాళ్ళు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు మీకు ఏదైనా ఏర్పాట్లు చేసుకోండి. లేదంటే అందాక ఎక్కడన్నా దోసకాయలపిల్లో ఎక్కడన్నా మీరు ఏదైనా ఇంట్లో అద్దెకున్నట్టు ఉన్నట్టయితే తర్వాత సరి చేసుకుందాం. ఇది సో మీకు కావాల్సిన కిరాణా సామానం కానీ, బియ్యం కానీ అది ఏమన్నా ఉంటే గోకవరం రండి, లేకపోతే ఇక్కడ మీరు కొనుక్కోండి. నేను మీకు ఒక నెలకు సరిపడే సామాను ఏదైతే కొనుక్కొని పెట్టుకోండి. అది ఆ కిరాణా సామానికి, బియ్యానికి ఇప్పుడు వీళ్ళకి ఆడపడుచులకు కూడా చీరలు అవి ఏర్పాటు చేయండి. ఒక 1 డజన్ చీరలు, ఆవిడకి ఈవిడికి ఒక 1 డజన్ చీరలు, వాళ్ళకి ఆడవాళ్ళకి ఏమేమి బట్టలు ఉంటాయి అవన్నీ కొనుక్కోవడానికి ఏర్పాట్లు చేయండి. అంటే ఏం లేదు, ఇవాళ వాళ్ళు మళ్ళీ తిరిగి సర్దుకోవడానికి, వాళ్ళ జీవితం ప్రారంభించడానికి వాళ్ళు రోడ్డు మీద పడిపోయి ఉన్నారు. వాళ్ళకి టవల్స్ కానీ, చీర